హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చుతాను సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాజకుమారి గారు, నిజంగా రాజకుమారి గారు టాలెంటే వేరు. నిజం చెప్తున్నా, హైలైట్ అనిపిస్తుంది రాజకుమారి గారిని రోజు రోజు చూస్తే. ఫస్ట్ డే ఆ బెలూన్ ఏంటంటే ఒకటేసారి ఓకే, ఆ బెలూన్ది కుట్టడం, తను ఫైర్ కార్డు గెలుచుకోవడం, అదైతే నాట్ జోక్ ఫ్రెండ్స్. నిజం చెప్తున్నా, చాలా చాలా బాగా అనిపించింది. మీకు ఎంతమందికి చాలా బాగా అనిపించింది? నిజంగా రాజకుమారి గారు మీ టాలెంట్ తక్కువేం లేదు అనిపించింది. నిజంగా హైలైట్ అనిపించింది. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, రాజకుమారి గారు ఏంటంటే తన తనకి నచ్చినవి తనకు నచ్చినవి అలా అని కాదు. తను ఎలా అంటే ఇలా చేసి ఇలా పోతుంది, ఇలా చేసి ఇలా అవుతుందని తనకు టాలెంట్ మాత్రం హైలైట్ అనిపించింది. ఏంటంటే లాస్ట్‌లో అపూర్వ ఓడిపోతది. అపూర్వ ఓడిపోయినాక మన ఎవరు అపూర్వ ఓడిపోతది. ఓడిపోయిన తర్వాత చరణ్, మన రాజకుమారి గారు ఉంటారు. అయితే లాస్ట్‌లో 14 తీసుకుంది. 14 తీసుకున్నప్పుడు ఆడ ప్రియ కూడా అంటుంది, ఓహ్! రాంగ్ స్టెప్ తీసుకుంది, రాంగ్ స్టెప్ తీసుకుందని. అస్సలు కాదు, రాంగ్ స్టెప్ అస్సలు తీసుకోలే. కరెక్టే తీసుకున్నది. చాలా మంచిగా ఒక స్టెప్ తీసుకొని చాలా చాలా మంచిగా తను గేమ్ ఆడడం, అదైతే హైలైట్ అనిపించింది. మీకు ఎంతమందికి చాలా మంచిగా అనిపించిందో కూడా మీరు కామెంట్ చేశారనుకుంటున్నా. నాకైతే సూపర్ సూపర్ అనిపించింది. ఆ స్టెప్ తీసుకొని తను ఎలా ఆడాలి, ఏంటి, ఏం జరుగుతుంది అని ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా, సరే ఇది అయితుంది ఇలా ఇలా అని తను చెప్పి తను గేమ్స్ ఆడడం చేయడం అంటే నాటే చూపు. నిజంగా చాలా చాలా మంచిగా అనిపించింది. మీకు ఎంతమందికి తన గేమ్ నచ్చిందో? తను ఫైర్ కడిగే గెలిచింది. అస్సలు ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సూపర్ సూపర్ సూపర్.